పిల్లలందరూ సైలెంట్గా ఉండండి. తేజ, వేమన గారి పద్యం ఒకటి చెప్పమ్మా. ఆత్మశుద్ధి లేని యాచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అందరూ క్లాప్స్ కొట్టండి. టీచర్, నాకొక డౌట్. ఈ పద్యానికి అర్థమేమిటి? దీని అర్థమేమిటి అంటే, ఆచారాలు అంటూ గంతులు వేసే పెద్దలందరూ వినండి. ఆచారాలు మూఢనమ్మకాలు కాకూడదు. కుండ సరిగా లేకపోతే వంట రుచిగా రాదు. మనసు శుచిగా లేకపోతే నువ్వు పట్టువస్త్రము కట్టుకొని దురాలోచన చేస్తూ ఇతరులకు కీడు తలపెడుతూ శివునిమీద పూలు వేస్తే శివుడు నీకు మంచి ఫలితమునిస్తాడా? ఈయడని భావము. మీకు ఇంకా బాగా అర్థమవటానికి మీకొక మంచి కథ చెబుతాను, వినండి. ఒకానొక ఊరిలో ఒక పెద్ద శివాలయముండేది. ఆ ఊరిలో వీరయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే పట్టువస్త్రాలు కట్టుకుని మెడలో పెద్ద పెద్ద రుద్రాక్ష దండలు వేసుకుని దర్జాగా గురికి వెళ్లేవాడు. ఒక వెండి పళ్ళెంలో రకరకాల పండ్లు, ఖరీదైన పువ్వులు తీసుకువెళ్ళి శివుడికి ఆడంబరంగా పూజలు చేసేవాడు. కాని పూజ చేస్తున్నంతసేపు అతని మనసులో మాత్రం దేవుడుండేవాడు కాదు. పక్కవాడి పొలం ఎలా లాక్కోవాలి, వడ్డీ డబ్బులు ఎలా వసూలు చెయ్యాలి అనే చెడు ఆలోచనలే ఉండేవి. పైకి మాత్రం గొప్ప భక్తుడిలా నటించేవాడు. అదే ఊరిలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి పూజ చేయడానికి వెండి పళ్ళాలు లేవు, కట్టుకోవడానికి పట్టుబట్టలు లేవు. కాని అతని మనసు మాత్రం చాలా మంచిది. ఎవరికీ ఎలాంటి కీడు తలపెట్టేవాడు కాదు. ప్రతిరోజూ అడవికి వెళ్ళి ఆకులు అలములు తెచ్చుకునేటప్పుడు దారిలో ఉన్న ఒక చిన్న శివలింగానికి తన దగ్గర ఉన్న చిన్న మట్టికుండతో నీళ్లు పోసి 2 అడవి పువ్వులు పెట్టి ఎంతో ఇష్టంగా దండం పెట్టుకునేవాడు. రామయ్య పూజ చేసే ఆ 2 నిమిషాలు అతని మనసులో శివుడు తప్ప మరే ఆలోచన ఉండేది కాదు. ఒకరోజు రాత్రి శివుడు ఆ ఊరి పూజారి కలలోకి వచ్చి ఇలా అన్నాడు. వీరయ్య రోజూ వెండిపళ్లెంలో ఎన్నో ఇస్తున్నాడు, కాని అతని మనసులో స్వచ్ఛత లేదు, అంతా కుటిలమే. రామయ్య మట్టికుండతో నీళ్లు పోసినా అతని మనసు ఎంతో స్వచ్ఛమైనది, చిత్తశుద్ధి. నాకు వీరయ్య పూజ కంటే రామయ్య చేసే పూజ ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మంచి మనసు లేకుండా చేసే పూజలు నాకు చేరవు అని చెప్పాడు. ఉదయాన్నే పూజారి ఈ విషయం ఊరి ప్రజలందరికీ చెప్పాడు. అప్పుడు వీరయ్యకు తన తప్పు తెలిసివచ్చి ఆడంబరాలకంటే మంచి మనసే దేవుడికి ఇష్టమని తెలుసుకున్నాడు. చూసారా పిల్లలు, వంట చేసే కుండ, భాండం శుభ్రంగా లేకపోతే అందులో ఎంత కమ్మని వంట చేసినా అది పాడైపోతుంది కదా. అలాగే మనసు అంటే ఆత్మ శుభ్రంగా లేనప్పుడు పైకి పట్టుబట్టలు కట్టుకుని ఎన్ని ఆచారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా దేవుడు మెచ్చుకోడు. అందుకే ఏ పని చేసినా, ఎవరికి సహాయం చేసినా మంచి మనసుతో అంటే చిత్తశుద్ధితో చెయ్యాలి. అదే ఈ పద్యం యొక్క భావం. మనసుకు హత్తుకునే ఈ వేమన పద్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్లీజ్ ఈ పద్యాన్ని మీరు నేర్చుకుని మీ మిత్రులకు కూడా నేర్పించండి. పద్యం నేర్చుకుందాం, మన తెలుగుని బతికిద్దాం. మరిన్ని పద్యాల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.